ఈ సంఘటన జరిగిన మూడో రోజు ప్రెస్ మీట్లో మాకు కీలకమైన ఆధారాలు దొరికినాయి, మేము ప్రకటిస్తాము, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ఎవరు నిందితులు అనేది మేము ప్రకటిస్తామని పోలీసులు చెప్పారు ఆ రోజు. కానీ 2 రోజులు దాటింది వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఏది బయటపెట్టలేదు. ఇప్పటికీ లోకేష్ అనే అబ్బాయి ఇల్లీగల్ కస్టడీలో ఉన్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మనకి పైకేమో చాలా పరిశోధన చేస్తున్నట్టుగా ఒకరోజు డాగ్ స్వాట్ వస్తుంది, ఒకరోజు క్లూస్ టీమ్ వస్తుంది. మీడియాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పోలీసులే లీక్ చేస్తున్నారు. ఒక రోజంతా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఏంటి, ఆ అబ్బాయి ఇద్దరు లోపలికి వెళ్ళడం, ఒకరు మాత్రమే బయటకు వెళ్ళడం. 2 రోజులు తిరిగింది ఇది. 3 మళ్ళీ రెండో ఫుటేజ్ ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వచ్చినాడని రెండో ఫుటేజ్ 3 రోజుల తర్వాత విడుదల చేశారు. తర్వాత ఒకరోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లూ, ఒకరోజు చెవి కమ్మంటారు, ఇంకోటి అంటారు. దీని చుట్టూ, ఈ క్రైమ్ చుట్టూ చాలా తిప్పుతున్నారు, ఒక్కొక్కటి లీక్ చేస్తూ. లేదా మీడియా తనకుండే సహజంగా ఉండే ఒక యాంగ్జైటీ, అత్యుత్సాహంతో ఇవన్నీ ప్రసారం చేస్తున్నారు. కానీ క్రైమ్ జరగడానికి కారణాల గురించి మనము లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ గురించి గవర్నమెంట్ దీన్ని ఎట్లా ఒక టూరిస్ట్ ప్లేస్ గా టేకప్ చేసినప్పుడు ఎలాంటి సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలనేది లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఇద్దరు మైనర్సే, 17 ఏళ్ళు అబ్బాయి కూడా మైనరే, అమ్మాయి కూడా మైనరే, ఇద్దరు మైనర్స్. వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఒక ఆకర్షణకు గురయ్యి ఆకర్షణకు వచ్చారు. జనరల్ గా యువతి యువకులకు ఉండే సహజమైన ఆకర్షణ అది. ఇంట్లో చాలా ఆంక్షలు ఉంటాయి, ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఎక్కడో ఒక గాలి పీల్చుకోవడానికి వాళ్ళు కలవడానికో వాళ్ళ ప్రైవసీ కోసమో ఇంత దూరం వచ్చారు. ఇంత దూరం వచ్చి సరే తప్పు ఎవరు చేశారా ఏంటి అనేది చాలా, అంటే 17 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి చనిపోవడము, హత్యకు గురి కావడం, అది కూడా అదే వయసులో ఉండే ఒక అబ్బాయి ఇప్పుడు నిందితుడిగా నిలబడి ఉండడం, అంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎటు పోతున్నారు అనే ఆందోళన కూడా ఈ సంఘటన ద్వారా మనకి వ్యక్తం అవుతుంది. సో అన్ని రకాలుగా దీని వెనుక చాలా మనకు సమాజంలో నెలకొని ఉన్న సంక్షోభము అర్థమవుతుంది. ఇటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యము తెలుస్తుంది. తర్వాత ఆ రోజుల నుంచి నడుపుతున్న ఈ కేసు ఎక్కడికి తీసుకున్నారు, దీన్ని ఏదో దాచిపెట్టాలని చూస్తున్నారు వీళ్ళు. మేము చెప్తామంటారు, చెప్పరు, ఒక్కొక్కటి లీక్ చేస్తారు. ఏది దాచిపెట్టాలని చూస్తున్నారు, చివరికి ఎవరి మీద తోసేసి దీన్ని మూసేయాలనుకుంటున్నారు. అమ్మాయి ప్రియుడని చెప్పబడుతున్నాడు. ఆ అబ్బాయిని వాళ్ళు ఒకవేళ ఆ అబ్బాయి నేరం చేసింటే కేసు పెట్టి కోర్టులో హాజరుపరచాలా. ఎందుకంటే 48 అవర్స్ లోపల జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టాలి. 24 అవర్స్ లోపల. అది ఇంతవరకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. మా కస్టడీలో ఉన్న కూడా వాళ్ళు ప్రకటించడం లేదు. ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదిస్తున్న పోలీసులకు ఇది సవాలుగా అనిపిస్తున్నది.